వెల్కమ్ టు వాతానాయ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సచివాలయం వద్ద బారికేడ్ల ఏర్పాటుపై సీఎం ఆగ్రహం. ఇది కమర్షియల్ కాంప్లెక్స్ అని ప్రశ్నించిన చంద్రబాబు. వెంటనే బారికేడ్లు తొలగించి ఆహ్లాదకర వాతావరణం కల్పించాలన్న సీఎం. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కవిత ఫైర్. తెలంగాణ నాయకుల దిష్టి కళ్లతో కోనసీమ పాడైందని ఆయన అంటున్నారు. తెలంగాణ ప్రజలు ఏనాడో దిష్టి పెట్టలేదు. కోనసీమ మాదిరిగా తెలంగాణ కావాలనుకున్నాం. రాహుల్ ను ప్రశ్నించే హక్కు కేటీఆర్ కు లేనే లేదన్న జగ్గారెడ్డి. రాహుల్ వాదన ప్రజల హితమేనని జగ్గారెడ్డి వాదన. రాజకీయ విమర్శలు బాధ్యతగా ఉండాలి అన్న హెచ్చరిక. పవన్ వ్యాఖ్యలపై అనిరుద్ చర్చలలో భారీ హెచ్చరిక. చర్చలలో పవన్ సినిమాలు ఆడనివ్వబడవని సందేశం. ప్రజల భావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు తాలూకు చర్య తప్పరాదు. రాజకీయ బాధ్యతతోనే నేతలు వ్యవహరించారన్న అనిరుద్. స్థానిక ఎన్నికల్లో టీడీపీ హింసకు అవినాష్ రెడ్డి హెచ్చరిక. పోలీసుల దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని పార్టీ క్యాడర్ పిలుపు. ప్రజాస్వామ్య రీతిలోనే ఎన్నికలు జరగాలి అన్న సందేశం. ఐక్యతతో టీడీపీ ప్రయత్నాలను తిప్పికొట్టమని ఆదేశం. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పౌర సేవలపై కీలక సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ శాఖలు ప్రజలకు అందిస్తున్న సేవలపై పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ఎలా పెంచారో అధికారులు వివరించారు. సేవల నాణ్యత, వేగం, పారదర్శకత వంటి అంశాలను సమగ్రంగా విశ్లేషించి విభాగాల పనితీరును సీఎం పరిశీలించారు. ప్రతి పౌరుడు ప్రభుత్వ సేవలను సులభంగా పొందాలన్న లక్ష్యంతో డిజిటల్ గవర్నెన్స్ ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఆర్టీజీఎస్ ద్వారా అందించే మానిటరింగ్ విధానాన్ని మరింత సమర్థవంతంగా మార్చాలని ఆదేశించారు. ప్రజా అవసరాలను అర్థం చేసుకుని సేవా డెలివరీ వ్యవస్థను ఆధునీకరించేందుకు ప్రయత్నాలు ఆగకూడదని సీఎం అన్నారు. సకాలంలో సేవలు అందకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజల జీవితం మెరుగుపడేలా సేవల నాణ్యత పెంచడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దివ్యాంగుల దినోత్సవాన్ని అధికారికంగా జరపకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ముఖ్యమంత్రికే సోయి లేకపోవడంతో పాటు మంత్రులు, అధికారులు కూడా పట్టించుకోకపోవడం బాధాకరమని ఆమె అన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు దివ్యాంగుల పెన్షన్ కీలకం 500 మాత్రమే ఉండేనని, కేసీఆర్ ప్రభుత్వం వారి ఇబ్బందులు అర్థం చేసుకుని దాన్ని 4000కి పెంచిందని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు పెన్షన్ను 6000 చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ చర్య తీసుకోకపోవడం దివ్యాంగులపై అన్యాయమని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతోందని, హామీలను నిలబెట్టుకోవడం ప్రభుత్వ నైతిక బాధ్యత అని సబిత పేర్కొన్నారు. ప్రజలకు సంక్షేమం చూపాలంటే మాటలు కాకుండా కార్యక్రమాలు అమలు చేయాలని ఆమె ప్రభుత్వంను కోరారు. అన్ని కూడా ఇచ్చున్నారు, మంచి వెహికల్స్ తీసుకొచ్చి దాంట్లో ఆ రోజు మీ అందరు సంతోషం చూస్తూ ఉంటే, ఆ వెహికల్ తీసుకొని చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున పెట్టున్నారు. అట్లా హక్కున చేర్చుకున్నారు. ఆ రోజు కేసీఆర్ గారి డైరెక్షన్తో హక్కున చేర్చుకున్న సందర్భం. గతంలో తెలంగాణ రాకముందు మనకి ఎంత 500 వచ్చేది. మీకు 500 వచ్చిందని కేసీఆర్ గారు రాగానే పెంచున్నారు. 1500 చేస్తున్నారు. 1500 నుండి మళ్ళీ 3000 చేస్తున్నారు. 3000 నుండి వాళ్ళకి ఏం సరిపోతాయని 4000 కూడా చేస్తున్నారు. కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం చెప్పారు? 4000 ఏం సరిపోతాయి, మేము వస్తే 6000 అన్నారు. ఇవన్నీ కూడా 100 రోజులలోనే చేస్తామన్నారు. మేము ఇచ్చిన మాట ప్రకారం అన్ని 100 రోజులలోనే చేస్తామన్నారు. మరి ఆ 100 రోజులు ఇంకా అయినాయో లేదో వాళ్ళకి అర్థమైతలేదు. వరంగల్లో అక్టోబర్లో వచ్చిన మొంతా తుఫాన్ కారణంగా జరిగిన భారీ నష్టాన్ని లోక్సభలో 0 అవర్లో ప్రస్తావించిన ఎంపీ కడియం కావ్య తక్షణ సహాయం అందించాలని కేంద్రాన్ని కోరారు. రోడ్లు, డ్రైనేజ్, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, పునరుద్ధరణకు కనీసం 100 కోట్లు అవసరమని స్పష్టం చేశారు. అమృత్ 2.0 కింద ప్రత్యేక నిధులు మార్చి 2026 నాటికి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఉన్న మౌలిక వసతులపై ఉన్నత స్థాయి ఆడిట్ ఆదేశించారని కోరారు. వరదల వల్ల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలను లోక్సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రకృతి వైపరీత్యాల్లో కేంద్రం సహకారం కీలకమని, బాధితులకు తక్షణ ఉపశమనం అవసరమని ఆమె స్పష్టం చేశారు. వరంగల్ అభివృద్ధికి అవసరమైన సహాయం త్వరగా అందాలని కడియం కావ్య విజ్ఞప్తి చేశారు. Nearly 1200 residents were evacuated to 12 relief camps. Incomplete drainage works under Amrut and Smart Cities mission. Only 66% of 1,800 crores completed. Exposed systemic failure in planning and maintenance. I urge the Honorable Minister of Housing and Urban Affairs to release special central funds
under Amrut 2.0 for immediate resurfacing and flood-resilient repairs of internal roads by March 2026. Order a high-level audit of GWMC infrastructure and integrate real-time monitoring. Announce an immediate relief package of 100 crores for road restoration. Warangal, a heritage smart city, deserves resilient roads, not recurring ruin. Thank you, Madam. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల భావాలను దెబ్బతీసేలా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. పవన్ ను నేరుగా ఉద్దేశించి ఇకపై జడ్చర్లలో ఆయన సినిమాలు ఆడనివ్వబోమని స్పష్టం చేశారు. తనపై పవన్ ఏమి చేయలేని ధైర్యంతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని తెలిపారు. వ్యాఖ్యలు చేసి 10 రోజులు గడిచినా పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం మరింత అనుచితమని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ఉన్న ఇతర నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా దీనిపై స్పందించాలని అనిరుద్ కోరారు. కళాకారుల ప్రభావం ప్రజలపై ఉన్నప్పటికీ ప్రజల భావాలను అవమానించేలా ప్రవర్తించడం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో బాధ్యతాయుతంగా ప్రవర్తించడం అవసరమని, ప్రజల గౌరవం దెబ్బతింటే ప్రజాప్రతినిధులుగా స్పందించాల్సిన బాధ్యత తమదేనని అనిరుద్ రెడ్డి పేర్కొన్నారు. క్షమాపణ చెప్పాలని చెప్పి కానీ ఈ రోజు వరకు అసలు స్పందించడం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్, ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్, ఎవరు ఏమి పీక్తారని చెప్పి అని అనుకుంటున్నారా? నేను ఈరోజు జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్తున్నాను, నీ సినిమా నాకు వేరే ఎమ్మెల్యేల గురించి అయితే నాకు తెలియదు, సెంటిమెంట్ ఉన్నట్టు అయితే ఖచ్చితంగా దీని గురించి స్పందిస్తారు. జడ్చర్లలో మాత్రం నీ సినిమా ఆడదు. నేను జడ్చర్ల ప్రజలకు కూడా చెప్తున్నాను, మొన్న కూడా చెప్పినాను, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి. కానీ నాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్, తెలంగాణ సెంటిమెంట్ ఇంపార్టెంట్. నాకు జడ్చర్ల యువకుడు కూడా చెప్తున్నాను, మనని నరదిష్టి అని రాక్షసులతో పోల్చడం మాత్రం కరెక్ట్ కాదు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని బాధ పెట్టడమే కాకుండా సమాజంలో విభేదాలను పెంచుతాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి హిందూ దేవుళ్లను విమర్శించడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని స్పష్టంగా డిమాండ్ చేశారు. అల్లా లేదా జీసస్ గురించి మాట్లాడే ధైర్యం మీకుందా అని ప్రత్యక్షంగా ప్రశ్నిస్తూ హిందూ దేవుళ్లను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం రాజకీయ ద్వంద్వ వైఖరి అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని చెప్పారు. హిందువులు ఆరాధ్యంగా కొలుస్తున్నటువంటి దేవతల పట్ల మీరు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుని బేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ రోజు హిందువులు రాయిని, రప్పని, పుట్టని, చెట్టుని, గుట్టని పూజ చేస్తారు. అది మా సాంప్రదాయం, మన సాంప్రదాయం. కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయాల్ని ఈ రోజు అవహేళన చేస్తూ నువ్వు రాజకీయాలకి ముడిపెడుతూ, రాజకీయాలకి ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో తెలీదు. రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో టైం టేబుల్ మారగా ఈ రోజు ఒక పార్టీలో ఉంటే రేపు ఇంకో పార్టీలో ఉంటారు. నువ్వు కూడా 2-3 పార్టీలు తిరిగి వచ్చినట్టు వ్యక్తివి. నువ్వు రాజకీయాల్ని దేవుల్ని అనుసంధానం చేస్తూ నువ్వు మాట్లాడడం ఇది నీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. వెంటనే నువ్వు హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పూర్ణంగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీకు ప్రత్యామ్నాయ బలం, ఎజెండా లేదా పాలన మోడల్ ను దేశానికి చూపడంలో కాంగ్రెస్ పూర్తిగా వెనుకబడిందని అన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న కీలక రాజకీయ మార్పులకు కూడా కాంగ్రెస్ స్పందన మందగించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ కు నాయకత్వం లోపించడమే కాకుండా దేశ ప్రజలకు నమ్మకాన్ని కలిగించే విధానాలు చూపించలేకపోవడం తీవ్ర దురదృష్టకరమని అన్నారు. బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ అభివృద్ధి మోడల్ను దేశానికి చూపగల సామర్థ్యం ఉందని కేటీఆర్ తెలిపారు. విభాగాల వారీగా, రంగాల వారీగా ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దేశానికి ప్రస్తుత పరిస్థితుల్లో బలమైన ప్రత్యామ్నాయం అవసరముందని, కాంగ్రెస్ ఆ పాత్రను పోషించలేకపోయిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలు ఆశిస్తున్న మార్పు కోసం కొత్త శక్తులు ముందుకు రావాల్సిన సమయం ఇదేనని స్పష్టం చేశారు. Serious scrutiny. BJP is able to, win election after election because the biggest asset of Prime Minister Modi, if you ask me, is Mr. Rahul Gandhi himself. That is the reality. You can see. So the point is, unless Congress wakes up from its deep slumber, modernizes, organizes itself, and presents itself in a form that people are able to appreciate, not much is going to change. Yes, there will be regional forces like Mr. Stalin here or the AIA-DMK who are able to hold off Congress and BJP in their state in Tamil Nadu, and I really salute the people of Tamil Nadu for basically challenging the central overreach, if you ask me, from both central parties. Be it West Bengal, where Didi has shown that, she's able to hold off BJP. Even in Telangana,
We were able to hold off BJP and Congress for 10 years and we lost by a whisker in the last election. So it is the strong regional parties that have been able to hold off, including Kejriwal, who's won 3 terms on the trot. The biggest letdown for this country right now since 1996 or post that has been the Congress party, without a question. Because they're the ones who've not been able to build a coalition. They're the ones who don't seem to get off their high horse, cannot seem to understand that their days... See, look at Bihar. What went wrong? See, in Bihar, Congress is a fringe party. In Tamil Nadu, they're a fringe player. But they do not want to accept the fact. I'm sure we'll talk about how they troubled DMK in April 2026. Because the Congress always wants to bite more than what it can chew. And then eventually it helps the opposition. That's how it works all the time. Having said that, now... సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని పార్టీలోని ముఖ్య నేతలు విమర్శించారు. దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రం వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ లో యువ మోర్చా మరియు మహిళా మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి. ప్రజల భక్తి భావాలను దెబ్బతీసేలా ముఖ్యమంత్రి ప్రవర్తించడం అంగీకారయోగ్యం కాదని బీజేపీ స్పష్టం చేసింది. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ధర్మ సంబంధిత అంశాలపై వ్యాఖ్యలు చేయడం సమాజంలో విద్వేషాన్ని పెంచుతుందని హెచ్చరించింది. సీఎం వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ హిందూ సమాజం భావాలను గౌరవించడం ప్రభుత్వ బాధ్యత అని బీజేపీ తెలిపింది. ఈ వ్యాఖ్యలపై తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు వెల్లడి. బాపట్ల జిల్లా ఇంకొల్లు పోలీసులు అంతరాష్ట్ర దొంగ లలితను అరెస్ట్ చేశారు. ప్రయాణికుల దృష్టి మరల్చి బస్టాండ్లలో చోరీలకు పాల్పడుతున్న ఆమెను ట్రాకింగ్ చేసి పట్టుకున్నట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. నిందితురాలి వద్ద నుండి 136 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు 15 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. లలిత అలియాస్ పద్మ నెల్లూరు జిల్లా కావలి ప్రాంతానికి చెందినది. ఆమె ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్టాండ్లు, రద్దీకూడలు, మార్కెట్లలో అవకాశాన్ని పురస్కరించుకుని చోరీలు చేసేది. మొత్తం 17 కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రతిభావంతంగా పనిచేసి నిందితురాలిని పట్టుకున్న ఇంకొల్లు పోలీసులకు ఎస్పీ అభినందనలు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులను వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. 2020లో కూడా జైలుకి వెళ్లి జైలు శిక్ష అనుభవించడం జరిగింది. తిరిగి జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ నేరాలకు పాల్పడుతుంది. ఇటీవల ఇంకొల్లు ప్రాంతంలో ఇటువంటి నేరాలు నమోదవడంతో ప్రత్యేక టీంని ఇంకొల్లు పోలీసుతో ఫామ్ చేసి ఈ చోరీలకు ప్రవర్తినటువంటి గ్యాంగ్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఈ అంతర్రాష్ట్ర నిందితురాలను పట్టుకోవడం జరిగింది. ఈమె ఇటీవల బాపట్ల జిల్లాలో ఇంకొల్లు, అద్దంకి ఈ టౌన్లతో పాటు నర్సరావుపేట, తుని పోలీస్ స్టేషన్స్లో కూడా రీసెంట్గా 5 చోరీలకు పాల్పడడం జరిగింది. ఈ 5 చోరీలకు సంబంధించినటువంటి 15 లక్షలైనటువంటి 136 గ్రాముల బంగారు. పవన్ కళ్యాణ్ చేసిన తెలంగాణ దిష్టి వ్యాఖ్యలపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఆంధ్ర ప్రజలపై దిష్టి పెట్టలేదని, అలాంటి భావనలు రెచ్చగొట్టడం బాధాకరమని ఆమె అన్నారు. తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు అయినప్పటికీ ఇరు రాజ్యాల ప్రజలు అన్నదమ్ములా కలిసి ఉండాలని తమ ఆకాంక్ష ఎప్పటికీ మారలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఎంత అభివృద్ధి సాధించిందో ఆంధ్ర కూడా అంతే బాగుండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తానే పార్లమెంట్ లో నిలదీసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రాల మధ్య విభేదాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు రాజకీయాలకు ఉపయోగపడినా ప్రజల మధ్య విభజన కలిగిస్తాయని హెచ్చరించారు. ప్రజల సెంటిమెంట్ ని అవమానించే ప్రకటనలు చేయకుండా ప్రాంతాల గౌరవం, శాంతిని కాపాడే విధంగా నేతలు ప్రవర్తించాలని కవిత సూచించారు. గుర్తింపు కార్డు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానో డిసెంబర్ 9 నాడు ఖచ్చితంగా అనౌన్స్ చేయాల్సిందే. చేయకపోతే మాత్రం ఉద్యమకారులందరం కూడా గవర్నమెంట్ భూములు తీసుకుంటాం, జాగృతి జెండాలు వాడతాం, భూ పోరాటాలకు ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రతిస్పందన 10 రోజులు ఆలస్యమైనందుకు ఆశ్చర్యం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకుడు జగదీష్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. పవన్ పై కఠినంగా మాట్లాడే బదులు సినిమాలు ఆడవు అని మంత్రులు హెచ్చరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. మీరు చూడొద్దు అంటే ఆయన అభిమానులు ఆగిపోతారా అని ప్రశ్నిస్తూ సినిమాలను రాజకీయ ప్రతీకారానికి వేదికగా మార్చడం తప్పు అని పేర్కొన్నారు. నేతలు ప్రజల మనసులో ఉన్న భావాలను అర్థం చేసుకుని ప్రతిస్పందించాలని, కానీ వ్యక్తిగత కోపంతో చర్యలు చేయడం సరైన విధానం కాదని అన్నారు. తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ను రాజకీయంగా వాడుకోవడం ద్వంద్వ వైఖరి అని వ్యాఖ్యానిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పాలని జగదీష్ డిమాండ్ చేశారు. పవన్ వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ప్రజల్లో గందరగోళం పెరుగుతుందని హెచ్చరించారు. రోజులైతుంటే వాటర్ నీళ్ళు కలుపుకుంటూ ఆయన మత్తులున్నారా? కమిషన్ల పైసలకి పెట్టుకోవడానికి సమయం సరిపోలేదా?
ఎందుకు 10 రోజుల తర్వాత స్పందించి ఈ రకంగా మాట్లాడుతున్నారు? చాలా ఆశ్చర్యంగానే ఉంది ఇది. లేదా ఇద్దరు అనుకొని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఏమైనా మాట్లాడుతున్నారా? 10 రోజులు పడుతుందా ఒక విషయం మీద స్పందించడానికి? అంటే వీళ్ళు స్పృహలో లేనట్టే లెక్క కదా. బహుశా ఆ రోజుకో ముందు రోజుకో స్పృహ తప్పి ఉన్నట్టున్నారు వాటర్ నీళ్ళ ప్రభావంతో. బహుశా ఇవాళ మెలకొచ్చినట్టుంది. ఇట్లాంటి వాళ్ళు రాష్ట్రాన్ని నడితే కష్టమవుతుంది. ప్రజలు కూడా గమనించాలి ఎటువంటివి. ఎంత సోయి లేకుంటారు వీళ్ళు. గోదావరి నీళ్ళ విషయం వచ్చినప్పుడు, బనకచెర్ల విషయం వచ్చినప్పుడు అదే పద్ధతుల్లో మేము స్పందించిన తర్వాత గవాల లేచి మాట్లాడినారు. కృష్ణ నీళ్ళ కేసులు వచ్చినాడు, మొత్తమే కేంద్రం చేతుల్లోకి పెత్తనం తీసుకుంటుంది కృష్ణ నీళ్ళ పైన అన్ననాడు. మేము మాట్లాడినప్పుడు బుకాయించారు. చివరికి కేసీఆర్ గారు వచ్చి నల్లగొండలో 1,00,000 మంది రైతులతో మీటింగ్ పెట్టి మీరు చేస్తారా మేము ఉద్యమించాలంటే గవాల తెల్లారి అసెంబ్లీలో పెట్టి మళ్ళీ తీర్మానాలు చేశారు. తెలంగాణ హక్కుల పట్ల, తెలంగాణ ఆశల పట్ల, తెలంగాణ ఆకాంక్షల పట్ల వీళ్ళకి ఏమాత్రం సోయి లేదు, బాధ్యత లేదు. ఇవాళ ఉన్న ప్రభుత్వానికి కేవలం కమిషన్ల దందా కొరకు, ప్రభుత్వాన్ని ప్లాట్ల దందా కొరకు వాడుతున్నారు. ఉన్న భూముల్ని మందికి అప్పనంగా అప్పచెప్పి వాళ్ళ బొక్కసాలు నింపుకోవడానికి వాడుకుంటున్నారు ప్రధానం తప్ప అసలు ఏమాత్రం సోయి లేదు, జ్ఞానం లేదు. ఇవాళ ఏందో సినిమాలు ఆపుతాం, సినిమాలు నడవు, ఏం నడవు, నీ పొందనడు సినిమాలు ఆయన విమలు ఆయన కుంటారు. నువ్వు వద్దంటే ఆగలు చూస్తారు. అది కాదు నువ్వు మాట్లాడాల్సిన మాట. మనం మాట్లాడేది కూడా ప్రజాస్వామికంగానే ఉండాలి. మనం మాట్లాడేది కూడా ప్రజలు నచ్చినట్టు ఉండాలి. కేవలం సెన్సేషన్ కొరకు, కొద్దిమంది వినోదాన్ని కలిగించడం కొరకు, ఛానళ్ళలో కాసేపు టైంపాస్ చేయడం కొరకు మాట్లాడే ఈ బాధ్యత లేని మంత్రులు ఉంటే ఇట్లనే ఉంటుంది ప్రాంతం పరిస్థితి. నేను ఒకటే చెప్పేది పవన్ కళ్యాణ్ గారికి సలహా ఇచ్చేది ఉపసంహరించుకుని చెప్తే మంచిది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రశ్నించే నైతిక, రాజకీయ హక్కు కేటీఆర్ కు లేదని గట్టిగా విమర్శించారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం ఎవరికీ అందనిదని చెప్పారు. కేటీఆర్ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వ్యాఖ్యలు చేస్తారని, దేశానికి ప్రత్యామ్నాయ నాయకత్వం గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో బలమైన ప్రతిపక్షంగా పనిచేస్తోందని, రాహుల్ గాంధీ దేశ ప్రజల మనసులో విశ్వాసాన్ని పెంపొందిస్తున్నారని వివరించారు. కాబట్టి మీరు నైతికంగా, రాజకీయంగా ఎటు చూసినా రాహుల్ గాంధీ గారి యొక్క పర్సనాలిటీని ప్రశ్నించే నైతిక హక్కు, ఆ పర్సనాలిటీ కేటీఆర్ కాదు అనేది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మీడియా ద్వారా తెలియజేస్తుంది. నంబర్ 1 పాయింట్. అయితే నేనేమంటున్నానంటే రాహుల్ గాంధీ గారు ఎంత గొప్పోడో మీకు చెప్పడానికి సాక్ష్యం జగ్గారెడ్డి, నా ఫ్రెండ్ కుసుమ్ కుమార్. మళ్ళీ చెప్తున్నా, రాహుల్ గాంధీ ఎంత గొప్పోడో ఒక సాక్ష్యం, రాష్ట్ర విభజన కంటే ఒక సాక్ష్యాన్ని నేను రాహుల్ గాంధీ గారు, అప్పుడు నాకు రాహుల్ గాంధీ గారికి నేను ఎవరో తెలియదు, జగ్గారెడ్డి అంటే ఎవరో రాహుల్ గాంధీ గారు తెలియదు. నేను సాధారణమైన ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యేని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని, నేను ఎవరో రాహుల్ గాంధీ తెలియదు. అప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు నేను ఒక ఎమ్మెల్యేని ఎట్లా గుర్తుపడతాడు? పాసిబుల్ ఉండదు మాకు. అట్లా ప్రాంతీయ పార్టీ కాదు కదా గుర్తుపట్టడానికి, దేశం జాతీయ పార్టీ. అయితే ఆ రోజు చెప్పిన భయ్ అందరం కలిసి ఉందాము. నేను అన్న ఆలోచన వేరు, నా ఆలోచన వేరు, నా డిజైన్ వేరు. భయ్ అందరం కలిసి ఉందాం భయ్, ఎందుకు ఇదంతా. అందుకే కొంత వివరణ ఇచ్చిన. మళ్ళీ ఎక్కువ దాంట్లో పోనీగా నేను, ఎందుకంటే మెయిన్ టాపిక్ రావాలి ఇప్పుడు. ఇందులో మెయిన్ టాపిక్ రావాలి ఇప్పుడు. ఫోనా బంద్ కర్లేవు ప్లీజ్. అయితే ఆ టైంలో నేను కుసుమ్ కుమార్, మా ఫ్రెండ్ జట్టి కుసుమ్ తోట అన్న, అప్పటికి ఇంకా రాష్ట్ర విభజన డిక్లేర్ కాలే, ఇంకా 8 months ఉంది, ఇంకా అంతే కదా హరి, ఇంకో 8 months ఉంది. సోనియా గాంధీ కూర్చోవచ్చు అట్లా జాగుంది పోరా, ఎందుకు లేనాడు, ఇంకా మనకు టైం ఉంది, అఫీషియల్ డిక్లరేషన్ కోసం టైం ఉంది, ఇంకా అప్పటికో 8 months ఉంది. ఇంకా
నన్ను అప్పటికే ఒక సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నారు, రోషే గారు అన్నారు, కిరణ్ రెడ్డి గారు కూడా అన్నారు, ఏం జగన్ రెడ్డి మరి నీ స్టాండ్ ఏంది అసలు, రాష్ట్రం అంతా రాష్ట్ర విభజన కోరుతున్నది, నువ్వు ఒక్కని వీడ ఇట్లా మాట్లాడుతున్నావు, ఇప్పుడు మేమేమైనా మాట్లాడమంటే మేమేమైతే నేను మాట్లాడమని చెప్తలేము, నువ్వేమో ఇట్లా మాట్లాడుతున్నావు, ఏంది అసలు ఏంది దీని మతల పని అంటే వాళ్ళకి చెప్పిన, లేదు సార్ ఇప్పుడు మీకు చెప్పిన చూడు సార్, మా తెలంగాణ ప్రజలు ఆనందంగా సంతోషంగా ప్రతిరోజు ఆనంద జీవితం గడిపే యొక్క తత్వం ఉన్న బ్లడ్ సార్ అని ఇక మిగతా విషయాలు. పులివెందుల వైఎస్ఆర్సీపీ మండల గ్రామ కమిటీల సన్నాహక సమావేశంలో ఎంపీ అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గుండాలు పోలీసులను అడ్డం పెట్టుకుని దాడులకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో వెనుకడుగు వేయకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని పార్టీ క్యాడర్కు సూచించారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగేలా ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని, టీడీపీ ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు బలమైన ఐక్యత అవసరమని అన్నారు. పోలీస్ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అవినాష్ అభిప్రాయపడ్డారు. మనం చేపట్టిన అన్ని మంచి కార్యక్రమాలు కూడా కనీసం మెయింటైన్ చేయని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. వాటర్ ట్రీట్ పనులు చిన్న కొద్దిపాటి పనులు చేసుకుని మున్సిపాలిటీ నీళ్ళు ఇవ్వచ్చు, ఇప్పటివరకు నీళ్ళు అంటే మనం చేసిన పనులను పూర్తిగా ఈ ప్రభుత్వం ఎక్కడ వేసిన పనులు అక్కడేట్టుగా పూర్తిగా గాలిపోతుంది. సో ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఈ చేసినామని చెప్పి గట్టిగా ఓటడిగే పరిస్థితి ఈ ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేదు. కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటడిగే పరిస్థితి లేదు. కాబట్టి దేని నమ్ముకున్నాడు? క్రైమ్ నమ్ముకున్నాడు, కేవలం క్రైమ్ నమ్ముకున్నాడు. ఆగస్టు మాసంలో ఇక్కడ మన రేపు రామన్న కేమాద్రి మన ఎమ్మెల్సీ రమేష్ వీళ్ళు పోతున్న వారం మీద ఏ రకంగా పెట్రోల్ పోసి రాళ్లతో దాడి చేసినారు, ఏ రకంగా వాళ్ళు గాయపరిచినారు మనందరికీ తెలుసు. ఆ తర్వాత దానికంటే 2 రోజుల ముందు మనం సైదాపురం సురేష్ మన అమరేష్ వాళ్ళతో పాటు వాళ్ళ మీద ఏ రకంగా తెలుగుదేశం పార్టీ డెకాయిట్ ఆరోగ్యం ఏ రకంగా ఈరోజు పొద్దున్నకి వస్తా ఉంటే చెప్తున్నారు, ఎవరు చెప్తా ఉన్నారు, ఆ రోజు రాము మీద దాడి చేసిన వాళ్ళు, సురేష్ మీద దాడి చేసిన వాళ్ళు, వాళ్ళకంట ఈ ప్రభుత్వం గన్మెన్లు ఇస్తా ఉందంట, వాళ్ళకి ఈ డెకాయిట్ ఆరోగ్యం ఇలా బాగా చేయండి, గన్మెన్లు ఇస్తా ఉన్నారు. ఈరోజు పొద్దున్న నాకు తెలుసు ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని మెచ్చుకొని అవార్డు ఇస్తే బాగుంటుంది కాబట్టి గన్మెన్లు ఇస్తారు. సో ఇటువంటి ఈ రకంగా తెలుగుదేశం పార్టీ ఈ ఊరికి కానీ ఈ రాష్ట్రానికి కానీ చేసింది ఏమీ లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు, ఓట్లు అడిగే దమ్ము ధైర్యం లేదు, ఓట్లు అడిగే హక్కు లేదు. అవి లేవు కాబట్టి క్రైమ్ నమ్ముకున్నారు. వాళ్ళ దగ్గర 23 విరాళాలు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ గవర్నమెంట్ ఇచ్చి నాకు ప్రోత్సహిస్తున్నారు విరాళం చేయడానికి. కేవలం క్రైమ్ నమ్ముకొని ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేసే పరిస్థితి వచ్చింది. దానితో పోలీసులు ఇంత దూరమైన పోలీసులు నేనే కాదు, మీలో చాలా మంది ఇంత దూరమైన పోలీసులు ఎప్పుడు చూసేవారు. పులివెందులలో ఉన్న డిఎస్పీ దగ్గర నుంచి మొదలు పెడితే ఇంత ఘోరమైన ఇంత వర్స్ట్ పోలీసులు ఎప్పుడు చూసేవారు. మన మీద దాడి జరిగితే, మన వాళ్ళ మీద దాడి జరిగితే మనం ఒక కంప్లైంట్ ఇస్తే ఆ పక్క కేసు కట్టకుండా అటువైపు నుంచి మళ్ళీ కౌంటర్ కేసు, మళ్ళా కౌంటర్ కేసు. వరప్రసాదంలో గొడవ జరిగిందని మన చైర్మన్ మున్సిపల్ చైర్పర్సన్ పరామర్శకు పోతే సెక్షన్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చుట్టూ తెలుగుదేశం తోరణాలు పెడితే మనలో పోయి ఆ తోరణాలు మాత్రం తీస్తే తోరణాలు ఏముంది, అది తాడు కట్టేస్తే సెక్షన్ దిగుబడి నాకు ఎవరు ఉంటారా? తోరణాలు తాడు కట్ చేస్తే సెక్షన్ పెట్టారు. దానికి మళ్ళా ఎవరో తగినామంట, అప్పులు చేసినామంట, రాడు చేసినామంట, ఇంకా దాని పదాలు కడతారు.
ఇంత ఘోరంగా పరిస్థితి ఉంది పులివెందుల నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో. అని ఒకటే చెప్తా ఉన్నాం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ రూలింగ్ పార్టీ ధైర్యం వల్ల ఈ పోలీసులు, ఈ రూలింగ్ పార్టీ ధైర్యం వల్ల క్రైమ్ చేసినా కూడా వెనక నుండి కాపాడడానికి పోలీసులు ఉన్నారు, దొంగ కేసులు పెట్టడానికి పోలీసులు ఉన్నారు. నాకు ధీమాతో ధైర్యంతో సొయ్యబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎదుర్కొన్నాం. ఎలక్షన్ రోజు ఖచ్చితంగా ఢీకొడతాం. ఖచ్చితంగా ఎలక్షన్ రోజు మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా రాబోయే ఎన్నికలు మరి ప్రతిష్టాత్మకంగా మనమందరం కూడా తీసుకుందామనే విషయాన్ని కూడా మీ అందరికీ మనం చేస్తాము. ప్రజాస్వామ్యాన్ని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సచివాలయం వద్ద బారికేడ్ల ఏర్పాటుపై సీఎం ఆగ్రహం. ఇది కమర్షియల్ కాంప్లెక్స్ అని ప్రశ్నించిన చంద్రబాబు. వెంటనే బారికేడ్లు తొలగించి ఆహ్లాదకర వాతావరణం కల్పించాలన్న సీఎం. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కవిత ఫైర్. తెలంగాణ నాయకుల దిష్టి కళ్లతో కోనసీమ పాడైందని ఆయన అంటున్నారు. తెలంగాణ ప్రజలు ఏనాడో దిష్టి పెట్టలేదు, కోనసీమ మాదిరిగా తెలంగాణ కావాలనుకున్నాం. రాహుల్ ను ప్రశ్నించే హక్కు కేటీఆర్ కు లేనే లేదన్న జగ్గారెడ్డి. రాహుల్ వాదన ప్రజల హితమేనని జగ్గారెడ్డి వాదన. రాజకీయ విమర్శలు బాధ్యతగా ఉండాలి అన్న హెచ్చరిక. పవన్ వ్యాఖ్యలపై అనిరుద్ జడ్చలలో భారీ హెచ్చరిక. జడ్చలలో పవన్ సినిమాలు ఆడనివ్వబడవని సందేశం. ప్రజల భావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు తాలూకు చర్య తప్పరాదు. రాజకీయ బాధ్యతతోనే నేతలు వ్యవహరించారన్న అనిరుద్. స్థానిక ఎన్నికల్లో టీడీపీ హింసకు అవినాష్ రెడ్డి హెచ్చరిక. పోలీసుల దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని పార్టీ క్యాడర్ పిలుపు. ప్రజాస్వామ్య రీతిలోనే ఎన్నికలు జరగాలి అన్న సందేశం. ఐక్యతతో టీడీపీ ప్రయత్నాలను తిప్పికొట్టమని ఆదేశం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు.